కృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి ధర్మం గెలిచింది. ఆ ధర్మం కోసం పోరాడిండు. కృష్ణుడు తలుచుకుంటే పాండవుల వైపు కాకుండా కౌరవుల వైపు నిలబడేవాడే, కానీ ధర్మం వైపు నిలబడాలనుకున్నాడు కాబట్టి పాండవుల వైపు నిలబడిండు. సో అల్టిమేట్ గా భగవద్గీత ఏం చెప్తుంది అంటే ధర్మం వైపు నిలబడమని చెప్తుంది. కాబట్టి భగవద్గీత ధర్మాన్ని మాత్రమే బోధిస్తుంది. ఓకే, నేను ఖచ్చితంగా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఇది కృష్ణుడు ఒక మార్గదర్శిగా భగవద్గీతను మనకు అందించినటువంటి అపూర్వమైన బహుమతి. సో దాన్ని పాటిస్తే కనుక సమాజంలో ఇలాంటి చెడు మార్గాలు ఎవరు వెతకరు. సో ఒక వస్త్రధారణలో కూడా ఖచ్చితంగా మార్పు రాగలుగుతుందని నేను ఆశిస్తున్నాను. కృష్ణుడు అనుకుంటే కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపేగల శక్తి సామర్థ్యాలు తనకున్నాయి, కానీ ధర్మం గెలవాలన్న ఒక ఉద్దేశంతోనే తను పాండవుల సైడు నిలబడ్డాడు. కౌరవుల సైడు పెద్ద పెద్ద అతిరథ మహారథులు ఉన్నారు. అశ్వత్థామ, ద్రోణాచార్యులు వీళ్ళంతా ఉన్నారు, భీష్ముడు వీళ్ళంతా ఉన్నా కానీ తను కర్ణుడు వీళ్ళంతా అధర్మం వైపు నిలబడినా కానీ ధర్మం వైపు నిలబడాలి, ధర్మమే గెలవాలని చెప్పేసి కృష్ణుడు పాండవుల సైడ్ నిలబడ్డాడు. గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన నీళ్ళతో లేపినవాడు. ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపేంత శక్తి లేదా? ఒక్కసారి ఆలోచించి ధర్మం వైపే నిలబడండి అందరూ. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులకు ఎంతమందికి అసలు భగవద్గీత అనేది తెలుసు, వాళ్ళు ఎంతవరకు చదివి ఉన్నారు? ఫస్ట్ మీరు తల్లిదండ్రులు మీరు భగవద్గీత చదవండి, నేర్చుకోండి, మీ పిల్లలకు భగవద్గీత నేర్పించి వాళ్ళను నీతి నిజాయితీ ధర్మం వైపు నడిపించండి. సో వాళ్ళకు కొన్ని విలువలు అనేది ఏర్పడతాయి భగవద్గీత వల్ల. మీరు వాళ్ళకు డ్రెస్ సెన్స్ కూడా మీరు చెప్పాలి, ఇట్లా బట్టలు వేసుకోవాలి అట్లా బట్టలు వేసుకోవాలని. వాళ్ళు ఏ బట్టలైనా అడుగుతారు, వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళని మౌల్డ్ చేయవలసిన బాధ్యత మీరికే ఉంటుంది. సో మీరు మొదటి నుంచే వస్త్రధారణ మీద కానీ ధర్మం వైపు కానీ నిజాయితీ వైపు కానీ వాళ్ళని నడిపించవలసిన బాధ్యత మీరే. మీరు తప్పటడుగులు వేయకుండా మీరు నీతి నిజాయితీగా ఉండి మీరు పాటించి వాళ్ళకు విలువలు నేర్పండి. అల్టిమేట్గా మన దేశం నీతి నిజాయితీ ధర్మం వైపు నడుస్తుంది. అంతేగాని మీరు పాటించకుండా వాళ్ళకి చెప్పకుండా మీరు మౌనంగా ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్కి వాళ్ళనే అది వదిలేస్తే వాళ్ళు పక్కదారి పడతారు. ఎందుకంటే మన దేశాన్ని పరమతాలు పట్టి పీడిస్తున్నాయి. ఆ పరమత మోజులోకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఒక్క హిందూ ధర్మం మాత్రమే ఆక్రమణలకు గురవుతుంది ప్రపంచంలో. ఏ మతము ఇంతగానము ఆక్రమణలకు గురి కావట్లేదు, హిందూ మతం మీదనే పడ్డరు. సో మన ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత మనకు ఉంది ఖచ్చితంగా. మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ముందు హిందువులు ఉన్నోళ్ళు మేల్కోనండి, నిద్రలోంచి లేచి ఆ భగవద్గీత కొనుక్కొచ్చుకొని రోజు ఒక 2 లైన్లు చదవడం అలవాటు చేసుకొని మీ పిల్లలకు నేర్పండి. అయిపోయింది, ఇంతవరకు జరిగింది. మధ్యలో ఒక 2 దశాబ్దాలు, ఈ 2-3 దశాబ్దాలు ఏదైతే ఉందో విపరీతమైన మత మార్పిడులు జరుగుతున్నాయి. సో అల్టిమేట్ గా దీన్ని ఎడారి ప్రాంతంగా చేయాలని అనుకోకండి. ఇది ఎప్పటికీ హిందూ దేశమే, ఇది ఎప్పటికీ ధర్మ దేశము. ధర్మం వైపు ఉండే అవకాశం మనకి మాత్రమే ఉంది. ఎవరి మీదికి మన దేశం దండెత్తదు, ఎవరి మీదికి యుద్ధానికి పోదు. కానీ మన మీదికి ఎవరు వచ్చినా ఊరుకోనే ఉందాము సైలెంట్ గా మనము అని ఆలోచన ఇక మానుకోండి. హిందువులు మేల్కోండి. మీరు నోరు మూసుకొని ఉన్నంత కాలం ఈ దేశం ఆక్రమణలకు గురవుతూనే ఉంటది. సో మీరు మారి ఫస్ట్ మీ పిల్లల్ని ఇక నుంచైనా ధర్మంలోకి తీసుకురండి, ధర్మం వైపు నడిపించండి. మన వాళ్ళందరినీ మళ్ళీ మన ధర్మంలోకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఉన్న వాళ్ళని కోల్పోకండి. పరాయి మతాల మీద పడి వాళ్ళు ఏడుస్తుంటారు, అట్లని మనం వాళ్ళ మతాల మీద పడి ఏడవలసిన అవసరం లేదు. మన మతాన్ని మన ధర్మాన్ని నమ్ముకొని మనం మన మతంలో ధర్మంలో నిలబడితే సరిపోతుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మీరు కాపాడితే ఎప్పటికైనా ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఇది నీతి సూత్రం, గీతా సారాంశం. మీరు అల్టిమేట్ గా ధర్మం వైపు ఉండాలనుకుంటే మీరు భగవద్గీతను ఫాలో అవ్వండి, హిందూ మతాన్ని ఫాలో అవ్వండి. అది మీకు చెప్పదలుచుకున్నది. జై శ్రీరామ్.